తర్వాత మనకు తెలిసిన ఒక కాకి వచ్చి ఏం చేసింది, కలేబరంతో తిని ఉండిపోయింది. మళ్ళీ తర్వాత రెండోసారి ఓ పావురం వచ్చి త్రుంచబడిన ఒలివ మొక్కను తీసుకెళ్ళి నా చేతికి పెట్టింది. దేవుని స్తోత్రం. ఆలోచన చేయండి. అంటే ఒలివ చెట్టుకి ఏం లేదు, చావు లేదు. అంటే రక్షించబడిన ప్రతి వారు మనం ఎవరమి ఒక పచ్చని ఒలివ చెట్టు, దానికి చావు లేదని నమ్మండి. ఒలివ చెట్టుకు చావు ఎలాగైతే లేదో దేవుని నమ్మిన ప్రతి వారు కూడా చావు అనేది లేదు. దేవునికి వందనాలు. శరీర సంబంధంగా నిద్రపోవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యాల్లో మనము ఉండగలం అనేది గమనించాలి. అందుకని నీ దేవుని మందిరంలో నీవు పచ్చని ఒలివ చెట్టు, దేవుని మందిరంలో నేను ఒక పచ్చని ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టుకు ఎప్పుడు చూసినా ఎలా ఉంటుంది తెలుసా, వికసిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, పూలు పూస్తూ ఉంటుంది, కాయలు కాస్తూ ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. స్తోత్రం. మరో చెట్టు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 11:12. త్వరగా చూడండి. మార్కు సువార్త 11:12. వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమునని వచ్చెను. దాని నందు వచ్చి చూడగా ఆకులు తప్ప హల్లెలూయా. ఏమైంది? యేసు ప్రభుకి ఏమొచ్చిందట? ఆకలి వచ్చింది. అప్పుడప్పుడు యేసయ్యకి ఆకలి కొని అంజూరపు చెట్టు కిందకి రాబోతున్నాడు. స్తోత్రం. ఆ అంజూరపు చెట్టు నీవైతే ఆ అంజూరపు చెట్టులో ఏమున్నాయి? ఆకులు గల అంజూరపు చెట్టు. ఆకులు తప్ప ఏమి లేవట, పళ్ళు లేవు. అర్థమైందండి? వేషధారణ చెట్టు. అది ఏం చెట్టు? క్రైస్తవమని వేషం వేసింది, పూత లేదు, కాయ లేదు. యేసయ్య చెట్టు కిందకి వచ్చాడు. చెట్టు కింద వచ్చి చూడగానే ఏం లేదంట, ఆకలి కొని వచ్చాడంట. కానీ ఒక పండు కోసుకొని తిందామంటే ఏమి లేదమ్మా, పండు లేదు. ఎంత బాధ! దేవుని బిడ్డలారా, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలులు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దేవునికి ఆకలి తీర్చగలిగిన ఒక అంజూరపు చెట్టుగా ఉండగలుగుతున్నావా? ఒక ఒలివ చెట్టుగా ఉండగలుగుతున్నావా? ఈ ఉదయకాలం ప్రభువారు వచ్చి చూడగా దూరం నుండి చూశాడు, చెట్టు కిందకు వచ్చాడు, ఆకలితో వచ్చాడు. కానీ కింద పైన చూడగానే ఒక్క పండు కూడా కనబడలేదు. మరి రక్షించబడిన ఈ చెట్టు, యేసు రక్తంలో కడగబడిన ఈ చెట్టు, పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ చెట్టు, దేవుని వాక్యంతో ప్రతిరోజు నింపుకుంటున్న ఈ చెట్టు ఒక్క ఫలం కూడా లేకపోతే దేవుడు ఎంత బాధపడి వెళ్తాడో ఆలోచించండి. మా పాప నిలబడి సంవత్సరానికి 12 నెలలు కదా, నెలకు ఒక ఆత్మ సంపాదించగలిగితే ఎంతమంది వస్తారు అని చెప్పింది. అది ఎంత వాస్తవం అండి? ఒక ఆత్మల్ని కనగలుగుతున్నావా? నువ్వు మంచి ఒలివ చెట్టువే, మంచి అంజూరపు చెట్టే. అంజూరపు చెట్టు మాధుర్యమునిస్తుంది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న మాధుర్యాన్ని, ఆ స్వీట్నెస్ని, దాన్ని భుజించి కొంతమంది దేవుని మందిరానికి రావాలి. ప్రభు ఆకలి కొనే దారి గుండా వస్తున్నాడు. ప్రభు ఆకలి తీర్చగలుగుతున్నావా? ఆకలి అంటే కేజీ మాంసం తెచ్చి చికెన్ బిర్యానీ వండి ప్రభు ముందు పెట్టడం కాదండి. ఒక నశించిపోతున్న ఆత్మను తీసుకొచ్చి దేవునికి చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు. మరి తీసుకురాగలుగుతున్నారా? నడిపించగలుగుతున్నారా? దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి వ్యాపారాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు, ఇంటి పని ఒంటి పని అన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? ఒక్క ఆత్మ తీసుకొచ్చి, అయ్యా
భుజించమని చెప్పగలుగుతున్నావా? ఆలోచించండి, చెప్పగలుగుతున్నారా? ప్రభు అంటున్నాడు, దూరం నుండి చూశాడట, ఆకులు గల అంజూరపు చెట్టును చూసి ప్రభువారు మోసపోయారు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని కూడా చూసి మోసపోతున్నాడేమో. ఒక్క పండు కూడా లేదే, ఒక్క కాయ కూడా లేదే, ఆరోగ్యం ఇస్తున్నాను, కోరిందల్లా ఇస్తున్నాను, అడిగిందల్లా ఇస్తున్నాను, అలా ఏం చెప్తుంది నేను చేస్తున్నాను, నా కొరకు ఆత్మ ఉందా? ఆత్మ ఫలాలు ఏవి? అందుకే మారు మనసు తగిన ఫలాలు ఎంతమంది ఫలిస్తూ ఉన్నారు. 2025 సంవత్సరానికి వచ్చాం, అప్పుడే 2వ నెల కూడా అయిపోతా ఉంది, 3వ నెలలో ప్రవేశం వెళ్తున్నాం మనం. చెట్టు ఆకులు తప్ప ఒక్క ఫ్రూట్ కూడా లేదు. తర్వాత ఆ చెట్టు ఏమైపోయిందో మనకు తెలిసింది, అవునా? మొత్తానికి వెళ్ళిపోయి తిరిగి వచ్చే లోపల ఆ చెట్టు పరిస్థితి ఏమైపోయింది ఆలోచించండి. ఇది అంజూరపు చెట్టు, దేవుని మందిరంలో ఉన్న ఒలివ చెట్టు. ఎక్కడి నుంచి వెళ్తున్నారట యేసుప్రభు వారు? బేతని అనే గ్రామం నుంచి వెళ్తా ఉంటే ఆ దారి పక్కన ఉన్న చెట్టు దగ్గరికి వస్తే ఫ్రూట్ కనబడలేక ప్రభువారు బాధపడి దుఃఖపడి వేదన చెందుతూ వెళ్ళిపోతున్నారు. ఒకలా ఆలోచించు దేవుని బిడ్డ, కానుకలు ఇస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మంచిదే, నలచంద ఎత్తుతున్నాం, మంచిదే. కానీ ఒక్క ఆత్మ, దేవా నేను రక్షించబడ్డాను, ఇది నా సాక్ష్యాన్ని బట్టి ఒక ఆత్మ వచ్చిందయ్యా అని తీసుకురాగలుగుతున్నావా? స్తోత్రం. మనకు తెలుసు, సుకారాన్ని బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటలకి సమరేస్త్రి బావి దగ్గర ఉంది. యేసయ్య 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆమె బుర్ర తిన్నాడు, ఆమె రక్షణ పొందుకుంది, గుండె విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళి మెస్సైని చూశానని చెప్పింది. ఊరంతా ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. స్తోత్రం. ఒక్క సమరయ స్త్రీ ద్వారా గ్రామం అంతా మారుతాయి. ఒక్క పొలం వల్ల కొన్ని వేల పొలాలు మారాయి. మరి మీరు మారారు, మీ ఫ్రెండ్ మారారా, కుటుంబాలు మారుతున్నాయా? కొన్ని ఆత్మలు దేవుని సన్నిధి తీసుకురాగలిగితే ఎంత బాగుంటుంది. అదే ప్రభు ఆశ. ఆకలి కొన్నప్పుడప్పుడు మన దగ్గరికి వస్తాడు యేసయ్య. ఆకలి తీర్చడానికి ఒక ఫ్రూట్ ఉందా? స్తోత్రం. ఇదిగో నాయన ఈ ఫలం భుజించండి నేను అనగలరా? చూడండి, పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. 6:13 త్వరగా తీయాలి. కాదు, 7:13 అని చూడండి. పుత్రదాత వృక్షము సువాసనలు. చూడండి, పుత్రదాత అంటే ఏంటి? పుత్రుడిని జన్మించేది, పిల్లలకు అనేది. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం విన్నాక గొడ్రాలతో సమానంగా ఉన్నారు. పిల్లలు లేదు, పిసుకు లేదు. పెళ్ళైతే పిల్లల కోసం ఎదురు చూస్తారు. పెళ్ళైంది కదా, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరా అని బాధపడుతూ ఉంటారు. ఇటు అత్తమామలు, అటు తల్లిదండ్రులు, ఇరుగు పొరుగులు కూడా అడుగుతారు. కానీ ఒక వృక్షం ఉంది, దాని పేరు పుత్రదాత. చూస్తారండి, పుత్రుని జన్మించే వృక్షం, పుత్రుని పుట్టించే వృక్షం, ఫలాలు ఇచ్చే వృక్షం. స్తోత్రం. ఒలివ చెట్టు చూసాం, అంజూరపు చెట్టు చూసాం, అందులో ఆకలి తప్ప కాయలు లేవు. పచ్చని ఒలివ చెట్టు పచ్చగా ఉంది, మందిరంలో ఉంది. ఈ చెట్టు పుత్రదాత వృక్షం అంట. ఈ పుత్రదాత వృక్షం ఏం చేయాలి? సువాసనలు. హల్లెలూయా. పువ్వు పూడితే వాసన దాగుతుందా అంటారు. పువ్వు పూస్తే ఏంటవుద్దమ్మా? వాసన అనేది దాగదు. అందుకే పుత్రదాత వృక్షం ఇప్పుడు ఏమివ్వాలి? పుత్రుని ఇవ్వాలి, కుమారుని ఇవ్వాలి, కుమార్తెలు ఇవ్వాలి, ఆత్మ బిడ్డలను కనాలి.
సంఘానికి తీసుకొని రావాలి. తర్వాత చదవండి. పుత్రదాత వృక్షము సువాసనలు ఇచ్చుచున్నవి నా ప్రియుడా, చూసండి, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు నా ద్వారబంధముల మీద వేలాడుతున్నాయి. హల్లెలూయా. ఎక్కడున్నాయి? నా ప్రియుడా, నా ప్రియుడా నీ కొరకు దాచి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలాలు. అవునా? మామిడి పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, పనస పళ్ళు, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి నా ద్వారబంధముల మీద ఏమయ్యాయి? వేలాడుతున్నాయి, వేలాడుతూ ఉన్నాయి. దా వచ్చి పూజించు. స్తోత్రం. ఉన్నాయా మరి? నానా విధ శ్రేష్టమైన ఫలాలు, రక్షించబడిన ఫలాలు, కమ్మ, కాపు, గొల్ల, మాల, మాదిగ, చచ్చర, మంగళందరూ రక్షించబడినటువంటి ఈ ఫలాలు అక్కడ ఉన్నాయట. రా వచ్చి భుజించు. ఏం భుజించాలి? పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి, నానా విధ శ్రేష్టమైన ఫలాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కులంతో పని లేదు, జాతితో పని లేదు. అర్థమైందండి? ఎంత గొప్ప ఫలమైన దేవునికి నచ్చిన ఫ్రూట్స్గా ఉండాలి. అదే పుత్రదాత వృక్షము చేసే పని. దేవుని స్తోత్రం. పెళ్ళి చేస్తామండి. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు సంవత్సరం దాటిపోతే, పుట్టపోతే హాస్పిటల్కి వెళ్ళండి, ఏంటి ఇంకా లేదు ఇచ్చేస్తామా అడుగుతుంటారు. ఏమంటే పిల్లలు కానీ పుట్టపోతే గోల పెట్టేస్తారు. అత్తగారి గోల, మామగారి గోల, తల్లిదండ్రుల గోల, బాధ. మరి యేసు ప్రభువుకు మనం ప్రదానం చేయబట్టాం. దేవునికి మన సంబంధం కలిగి ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? పుత్రదాత వృక్షాలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి వారం ఏదో ఒక విషయం, నూతన విషయం చెప్తూనే ఉంటాను నేను. వింటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఒంటరిగానే వస్తారు. నీతో పాటు ఒక వ్యక్తి రాగలుగుతున్నాడా? తీసుకురాగలుగుతున్నారా? కాస్త ప్రేమించి చూడు. ప్రభు కోసం తిన్నది కాస్త ఇచ్చి చూడు, నడిపించి చూడు. ఏవో ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి, రండి అని పిలవండి. యేసయ్య ఒక బెల్లం ముద్ద, ఆ బెల్లం ముద్ద తినో కాబట్టి అనేక మందికి చెప్పాలను. కొద్దిమందిని నడిపించండి. నువ్వు రక్షించబడ్డావు, పరలోకానికి వెళ్తావు, నరకం నుండి తప్పించబడ్డావు, దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. నీ పేరు పుత్రదాత వృక్షం. దేవునికి స్తోత్రం. ఈ పుత్రదాత వృక్షం ఎప్పుడు కూడా బిడ్డలను కంటూనే ఉండాలి, పూలు పోస్తూనే ఉండాలి. అవునా కదా? ఇది చాలామందికి తెలియదు. ఏమనుకుంటున్నారంటే దేవుని నమ్ముకున్నావు ఇది వెళ్ళి వచ్చేయడం కాదు. నీ పని నువ్వు ఫలించాలి, చిగురించాలి. 24 గంటలు మీ పని, 24 గంటలు మీ పని. దేవుని కోసం ఒక అరగంట, ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారా? రోజు కొన్ని వేల మాట్లాడుతున్నా, వేల మాటలు ఒక మాట యేసయ్య మాట ఉండగలుగుతుందా? అలాగైతే కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వస్తాయి. స్తోత్రం. ఈ రోజుల్లో టీవీలో గట్రా చూస్తుంటే, పట్టణంలో చూస్తుంటే జనం తండోపతండాలు. ఒక్కరు వెళ్తారు చర్చికి, 10 మందిని తీసుకొస్తారు. మనం ఏం చేస్తాం? ఒకరే వస్తాం, ఒకరే పోతాం. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పగలుగుతున్నారా? ఈరోజు చూడండి, దగ్గర దగ్గర 15 మంది రాలేదు చర్చికి. పెళ్ళిళ్ళని, పేరెంట్లని, కథలని, చుట్టాలని, బంధువులని. నిర్లక్ష్యం. దేవుడు మనకి ఎన్ని ఏం చేయట్లేదు, ఎన్ని ఇచ్చేయలేదు. ఆలోచించండి. మీకు తెలుసు, మొన్న పోయిన నెలలో మేము అసలు ఒంట్లో బాగాలేకపోయినా నేను మా పాప అల్లుడి పిల్లలతో కలిసి సోవా అనే ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి చూపించాను. వాళ్ళకి ఆ కొండలని నడిచి వెళ్ళేవాడిని. కొన్ని వందలు కుటుంబాల దేవుళ్ళకి వచ్చారు. దేవునికి స్తోత్రం. చేయగలుగుతున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. పుత్రదాత వృక్షాలుగా మీరు మారితే మీ ఇల్లు దేవుడు కడతాడు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు, నీకు ఏది కావాలో దేవుడు చేయగలడు. ఎప్పుడు ఎలా కూర్చో కానీ ఒక్కరు రండి, దేవుని మందిరాన్ని రండి. మీరందరూ ఒకరు కాదు, రండి, మా చర్చికి రండి, వాక్యం ఉంటుంది రండి, ప్రార్థన ఉంటుంది రండి, మంచి వర్తమానం, మంచి ఆరాధకులు ఉన్నారు, చాలా బాగుంటుంది రండి అని పిలవగలుగుతున్నారా?
ఆలోచించండి దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు, రోడ్డు పక్కన నువ్వు అంజూరపు చెట్టువి. అక్కడ చెట్లు ఆకు తప్ప ఫలాలు లేదు. పచ్చని ఒలివ చెట్టు దేవుని మందిరంలో నిలుస్తుంది. ఇక్కడ పుత్రదాత వృక్షం పిలుస్తుంది. స్తోత్రం. నా ప్రియుడా వచ్చి భుజించు. ఏమున్నాయి? పచ్చివి పండివి నానావిధ శ్రేష్ఠ ఫలాలు. స్తోత్రం. దేవుడి దగ్గర తీసుకురండి, దాన్ని భుజిస్తాడు. నువ్వు కోరగానే దేవుడు నీకు అన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఇవ్వడండి? పుత్రదాత వృక్షాలు, ఫలములు ఫలించేవారుగా మనం ఉండాలి. ఆలోచించండి. మొదటి కీర్తన ఎంతమందికి తెలుసు? ఒకటో కీర్తన ఏమంటే ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు? నదీ తీరమున కదా, దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం నిలవక యెహోవా ధర్మశాస్త్ర దేవరాత్రులు ధ్యానించేవాడు అతడు. మరి అతడు అలాగుంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు మరి ఉన్నాయా? ఫలమిచ్చి చెట్లాగే ఉన్నాయా? ఫలాలు అడుగుతున్నాడు ఈరోజు. ఇవన్నీ సపరేట్ అయితే అందులో ఫలాలు కనబడతాయి, ఫ్రూట్ కనబడుతుంది, పుత్రదాత వృక్షంలాగా కనబడుతూ ఉంటుంది. చెట్టు నిండా పళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో సత్యం చెప్తున్నాను నేను. ఫలాలు దేవునికి అవసరం. ఆ ఫలాల్ని దేవుడు భుజించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని చూస్తాడు. ఈరోజు ఒక కొత్త ఆత్మ వచ్చిందేమో, కొత్త వ్యక్తి వచ్చాడేమో, ఒక కొత్త కుటుంబం వచ్చిందేమో, దేవుడు వాళ్ళతో మాట్లాడాలని చూస్తూ ఉంటాడు. రాజమండ్రి ఏరియాలో చూస్తుంటే చాలా బాధ. నేను ఒకప్పుడు సేవ చేశాను కాబట్టి అసూయ వస్తూ ఉంటుంది అని చూసి. ఏంటి ఇంత జనం? ఆ రోజుల్లో నేను కూడా ఒక 30 సంవత్సరాల క్రితం ఎక్కడ చూసిన మధుబాబు గారి పరిచర్య. ఎక్కడ చూడండి, కొండలు లోయల ప్రాంతాలన్నీ కూడా రసదారులు అయిపోయాయి. వాళ్ళు కష్టపడలేకుండా ఆత్మలు, నేను కష్టపడితే వచ్చిన ఆత్మలు అవి. సంఘాలు కట్టబడ్డాయి, వేల మంది ప్రభులు ఇచ్చారు. ఒక్క ఫ్రూట్, ఒక్క పుత్రదాత వృక్షము ఇన్ని పూలు పూయడానికి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. వాక్యం వింటారు కానీ చెయ్యండి. ఈరోజు మొదలెట్టండి. నువ్వు పుత్రదాత వృక్షముని గ్రహించి ఈరోజు మొదలెట్టు. హెస్కేలు గ్రంథం 47:12 చూడండి. హెస్కేలు 47:12. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు. నది తీరమున, నది యేసయ్య. ఆ తీరమున ఇటుపక్క అటుపక్క ఉన్నది ఎవరు? ఏంటి చెప్పండి? నదీ తీరమున ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు. స్తోత్రం. నది యేసయ్య అయితే సకల జాతి వృక్షాలు నీవు నేనే. అర్థమైందా? సకల జాతి వృక్షాలు మనం. ఈ జాతి వృక్షాలు ఏం చేయాలి? ఏం చెప్పారు అక్కడ? ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు. స్తోత్రం. వృక్షం ఏం పెట్టాలి? తిండి పెట్టాలి, పువ్వులు పూయాలి కదా, కాయలు కాయాలి. ఇంటి ముందు పనస చెట్టు వేస్తే పనసకాయలు కాయాలి, జామ చెట్టు వేస్తే జామ పళ్ళు కాయాలి. ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు. ఆహారం లేని చెట్టు నరికేసి పారేస్తారు. కానీ ఈ చెట్టు ఏం చేస్తుంది? నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు చూడండి, ఈ నది నీరు పరలోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నది గనుక ఆ చెట్లు ఎప్పుడట 12 నెలలు కదా సంవత్సరానికి.
ఆ చెట్లు నెల నెలకి కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. హల్లెలూయా. ఈ లేఖనం అండి, ఇది ఆత్మీయ అర్థాలు. నువ్వు మంచి చెట్టువి, నీ చెట్లో నుంచి ప్రతి నెల కాయ కాయాలి. విన్నారా రమేష్? వినండి. ధనరాజు గారు, ఆనుగ్ గారు, ఎస్ఐ మొదలు నుండి చిగురు పుట్టిందంటే ఏంటి? హెల్త్ బాగాలేక, ఇంట్లో ఉండలేక గించుకుంటున్నాను అనమాట. ఎక్కువ మాట్లాడుతుంటే ఆయాసం రావడం. ఆదివారమైన నిలబడి దేవుని దయ అది. ఒకప్పుడు కష్టపడి పని చేశాను కాబట్టి దుఃఖం అనమాట. ఇప్పుడు ఇంట్లో పని కూర్చోవడం కాదండి, మన సేవ. పని చేయాలి, కష్టపడాలి, 4 ఆత్మలు సంపాదించాలి, 4 ఇంట్లోకి వెళ్ళాలి, 4 కుటుంబాలు దర్శించాలి. మరి సేవ సేవ అంటే ఏంటి? సేవ విశ్వాసం ఏంటి? దేవుని సేవకులు దేవుడు ఆకలి కొననివాడు. దేవుని స్తోత్రం. ఒక్క గురువుని దర్శిస్తే దేవుడు పాలు పేకడ వస్తాడు. ఒక ఇంటికి వెళ్తే దేవుడు ఎన్ని ఇస్తాడు? 40 సంవత్సరాల సేవ జీవితంలో ఎన్నో అనుభవాలు నాకు. ఏనాడు దేవుడు ఏది లోటు చేయలేదు, ఏది తక్కువ చేయలేదు. ఆలోచించండి. నదీ తీర మందులు ఉన్న చెట్లు మీరు. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, నేనే జీవజల నదిని. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి, చెప్పండి, నా యందు విశ్వాసం నుంచి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించి పారును. దేవుని స్తోత్రం. ఆయనే నది. ఆ నది తీరమునున్న నీవు నేను. నదికి సంబంధం కలిగిన చెట్లు పెరుగుతాయి, వేర్లు బలంగా ఉంటాయి, కొమ్మలు రెమ్మలు, పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఏమండి, ఆరోగ్యం కోసం 24 ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఉదయం లేవగానే కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఉండాలని, రక్తం లేదని అన్నీ కావలసినవి చేస్తాం. ఆత్మ బలానికి ఏం చేయాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి, స్వార్థ చెప్పాలి. ఇది లోతైన విషయాలు. ఇవి కొన్ని సంఘాల్లో చెప్పరు వాళ్ళు. మీకోసం చెప్తున్నాను. స్తోత్రం. ఫ్రూట్తో నిండి మీరు వస్తుంటే ఎంత ఉంటుంది ఆ చెట్టు? ఎంత బాగుంటుందో ఆలోచించండి. సాక్ష్యాలు చెప్పండి, ఇరుగు పొరుగులకి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు పెరుగును. ఆ చెట్లు నెలలకి కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు. మీరు ప్రార్థిస్తే స్వస్థత. దేవుని స్తోత్ర. 4 మాటలు చెప్తే వాళ్ళకి ఆరోగ్యాలు, నెమ్మది కలిగించే మాటలు ఆ చెట్టు నుండే రావాలి. ఆలోచించండి. అందుకే నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుని. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం, ఒలీవ చెట్టుకు జీవం. ఒలీవ చెట్టు దేవుని మందిరంలో నిలబడింది. దేవుని స్తోత్రం. ఒలీవ చెట్టు ప్రభు అయిన యేసుకే సాదృశ్యం. చావు లేదు. కానీ ఈరోజు అంజూరపు చెట్టు, మాధుర్యం ఇచ్చే చెట్టు, మాధుర్యం లేకుండా పోయింది. ఆకులు తప్ప ఫలాలు కనబడటం లేదు. మనసులు కనబడడానికి పచ్చగా ఉంది, పచ్చగా కనబడుతుంది అంతే. ఫ్రూట్ లేదు. యేసయ్య దగ్గరకు వచ్చి చూస్తాడు. తోటలోకి వచ్చి చూడగానే ఏం లేదు, ఒక్క పండు లేదంట. ఆలోచిస్తారా? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ మరో చెట్టు కనబడుతుంది. ఇర్మియా గ్రంథం ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట చెప్తా ఉన్నాడు. చదవమ్మా. 8:17. మీరు ఎక్కడున్నారో ఆలోచించండి. వారు జలముల యొద్ద. ఈ చెట్టు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? ఉండమ్మా. చెట్టు ఎక్కడ ఉండాలి అని ప్రశ్న అడుస్తున్నాను నేను. జలం అంటే దేవుని వాక్యం, నీళ్లు. జలం అంటే రక్షించబడిన చెట్లు, కడగబడిన చెట్లు, దీవించబడిన చెట్లు, ఫలాలు ఇస్తున్న చెట్టు, ఫలభరితమైన చెట్లు ఎక్కడ ఉండాలి? వారు జలముల యొద్ద
నాటబడిన చెట్టు వలె. స్తోత్రం. మొన్న మేము ఒంట్లో బాగాలేదు, అయినా మా అల్లుడు గారు స్థలం అక్కడ తీసుకున్నారు కదా, అక్కడ తీసుకుని వెళ్ళారు. చూస్తే చాలా అందంగా తయారు చేశారు. అది చుట్టూరు గోడలు కట్టి కిందని ఇవన్నీ చేశారు. వాళ్ళకున్న ఆ స్థలంలో మొక్కలు అన్నమాట, కొబ్బరి చెట్లు. అది గుబురు గుబురుగా కాసేసి ఉన్నాయి. ఉండలేక మల్లుడు గారు ఆ చెట్లో ఉన్న ఆ కొబ్బరికాయలన్నీ దింపించాడు. సొంత చెట్లు దింపుతుంటే ఆ కాయ కోసిస్తే ఆ నీళ్ళు ఎంత అమృతం అండి. స్తోత్రం. అంటే కష్టపడి ఆయన సంపాదనలో కొన్న స్థలాల్లో ఆ ఎదిగిన మొక్కలు, ఆ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. అవన్నీ మళ్ళీ బస్తాలు వేసుకుని తీసుకొచ్చారు. వచ్చి ఇదిగో తాగండి అన్నయ్యని వాళ్ళకి ఇస్తున్నారు. అది ఎంత ఆనందం ఉండదు ఆలోచించండి. అందుకే ఎక్కడ ఉండాలి చెట్లు చెప్పండి? ఎక్కడ? వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు, అది కాల్వల యోరను, దాని వ్రేలు తన్నును. చూడు, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చూడు చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు కాలువల యోరను జలముల యొద్దను నాటబడిన చెట్టు. నువ్వు జలం దగ్గర నాటబడి ఉంటే ఆ చెట్టు నిండా ఫ్రూట్స్ ఉంటాయండి. స్తోత్రం. ఎంత ఆనందం. ఒక స్థలం కొని దాన్ని మొక్క వేస్తే ఆ మొక్కలోంచి ఫ్రూట్ వస్తే దాన్ని తింటే నీకు ఎంత ఆనందం. మేము రమేష్ గారిని కూడా చూసాం, ఎంత బాగుందో. ఎలాంటి రేపు మీరు అమ్మాయి ఇద్దరు కలిసి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఏంటి? ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? ఏమండి? దేవుడికి కావాల్సిన ఉద్యోగం, కావాల్సిన డబ్బు, కావాల్సిన ధనం, కావలసిన ఆరోగ్యం, అడుక్కున్నవన్నీ దేవుడు ఇస్తున్నాడు. నలుగురి చెప్పండి 4 మాటలు. స్తోత్రం. కాబట్టి టైం ఓకే, క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఆలోచన చేయండి, ఇది లోతైన విషయాలండి. ఇలా మీరు ఫలించగలిగితే. స్తోత్రం. హోషేయ 14:5 ఒక మాట అంటాడు హోషేయ ప్రవక్త, చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ముందును, తామర పుష్పం పెరుగునట్టు పెరుగును, అతను అభివృద్ధి నందును, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం కలుగును. చదవనమాట. చెట్టునకు మంచున్నట్లు నీకు దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆయన మంచులాగా. తామర పుష్పం పెరిగినట్లు నువ్వు అభివృద్ధి నందుతావు. లెబనోను పర్వతము దాని వ్రేళ్ళు తన్నునట్లు తమ వేలు తనుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము కలిగినంత సౌందర్యం అతని కలుగును. లెబనోనుకున్న సువాసన అతని గుండును, అతని నీడయందు నివసించేవారు మరలి ఒత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారు. లెబనోను ద్రాక్షరసము వాసన వలె. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎన్ని క్వాలిటీస్ ఈ చెట్లో ఉంటాయి. పరిమళించేది, వికసించేది, అభివృద్ధి చెందేది, విస్తరించేది, సుందరమైన అనుభవాలు. దేవుని స్తోత్ర. ఇది రక్షించబడిన వారి చెట్లు. హల్లెలూయా. రక్షించబడిన వారిలో ఉన్న గుణ లక్షణాలు ఇవన్నీ కలిగిందే చెట్టు. స్తోత్రం. చెట్టునకు మంచు ఉన్నట్లు, చెట్టు మానవుడు, మంచు పరిశుద్ధాత్మ అభిషేకం పైనుండి కురిపించే దేవుడే. దేవుని స్తోత్రం. అందుకే నీళ్ళకి వర్షమైన మంచైనా ఆ చెట్టు మీద పడితే ఆ చెట్టు ఫలిస్తుందండి, అభివృద్ధి చెందుతుందండి, విస్తరిస్తుందండి. హల్లెలూయా. పెళ్ళైన తర్వాత మా సార్ స్టీఫెన్ మ్యారేజ్ చేశాను నేనే.
వెంటనే దేవుడు రిజల్ట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. హల్లెలూయా. అందుకే పెళ్ళి కూడా ఎవరు పడితే వారు చేయకూడదు, అభిషేకించబడిన వాళ్ళ చేత చేయించాలి. చాలా జాగ్రత్తగా ఆచితూచి. స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల మనం ఉండాలి. ఫలాలు లేని అంజూరపు చెట్టులాగా వద్దు. స్తోత్రం. నదీ తీరమున ఇరుప్రక్కల సకల జాతి వృక్షాలు ఆహారం ఇచ్చే చెట్టులాగా ఉన్నాం మనం. వెట్టకలిని భయపడే చెట్టు వల్ల ఉన్నాం మనం. విశాలముగా పెరిగే చెట్లుగా ఉందాం. చెట్టులకు మంచి ఎప్పుడు పడుతూ ఉండాలి. ఆ దీవెనలు మనకు వస్తాయి.